नाचो रे. Welcome back to Nacho Re. Okay, so Nacho Re lo choreographers choice round lo perform cheyadaniki vastunaru Sonia. ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గుర్తుకు రాదా క్షణమైనా ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనావులే రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ నీడ చూడది ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది కను పాపలోతులో దిగిపోయి ఇంతలా ఒక రెప్ప పాటు కాలమైన మరపేరాముగా ఏదమారు మూలలో ఒదిగున్న ప్రాణమై నువ్వు లేని నేను లేని లేను అనిపించావుగా అటు నువ్వే ఎటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అంటూ మనలో కరెంట్ పుట్టించేసింది సోనియా. ఓకే జాకీ, అసలే కొరియోగ్రాఫర్స్ చాయిస్ రౌండ్, సో ఈ పార్టీ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, సాంగ్ నచ్చింది అంతేనా? సాంగ్ నచ్చింది. లెట్స్ సే మన జడ్జెస్ కి నచ్చుతుందో లేదో. ముందుగా రోజా గారు మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ ప్లస్ పాయింట్, ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తుంది కాబట్టి ఈ సాంగ్ తనకి సూట్ అయింది. కానీ ఎప్పుడైతే మాస్టర్ ఎంటర్ అయ్యి మూమెంట్ చేయడం స్టార్ట్ చేశారు మొత్తం నాన్ సింక్ ఉంది మాస్టర్, మీకే తెలిసి ఉంటుంది. మీరు ముందుకంటే తను వెనక్కంటుంది, మళ్ళీ రౌండ్ వేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. అంటే అక్కడ తనకి నేను ఎలా వెళ్తే అలా. మీరు తప్పు చేశారని చెప్పలేదు నేను, మీరు వెళ్ళి మూమెంట్ చేసేటప్పుడు స్టార్టింగ్ అది రాంగ్ అయిపోయింది. దాంతో మొత్తం ఒకసారి మీకు తెలుసు కదా, ఫస్ట్ స్టెప్ రాంగ్ అయితే ఇంకా అన్ని కంటిన్యూగా చిన్న బిట్టే కాబట్టి మొత్తం నాన్ సింక్ లో పోయింది. సాంగ్ మొత్తం లైట్ మూమెంటే కదా, అటు నువ్వే ఇటు నువ్వే అని. ఆ ఉన్న కొంతసేపు ఆ మూమెంట్ కొంచెం క్లమ్సీ అయిపోయింది. రోజా గారు మార్క్స్ వేశారు, కానీ ఇప్పుడే కాదు ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ చెప్తారు. నోబుల్ మాస్టర్
ఈ సాంగ్ మీకు నచ్చి సెలెక్ట్ చేశారా? అవును మాస్. ఓకే, ఇది కొంచెం ఇది కాన్సెప్ట్ ఏంటి నాకు చెప్తారా? అమ్మాయి మీకోసం ఎదుగుతుంది కదా, ఎదురు చూసి పేతాస్ గా ఉంది అంటే మీరు వచ్చినప్పుడు అమ్మాయి ఎక్కువ ఆనందించాలి కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఏమి చేయాలని తెలియకుండా షాక్ లో ఉన్న ఎక్స్ప్రెషన్, ఎందుకంటే వారు రారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షాక్ లోనే అంటే ఆ మ్యూజిక్ కి నేను నవ్వుతే ఆ మ్యూజిక్ కి సూట్ అవుదని నేను అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను సార్. ఓకే, దెన్ వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ మేక్ అ డిఫరెన్స్. ఫస్ట్ మీరు పేతాస్ గా ఉన్నారు, బాగా ఫేస్ అన్ని చిన్నదిగా ఉంది, చాలా స్ట్రింక్ గా ఉంది అన్నప్పుడు అట్లీస్ట్ మీరు మా పక్కన బాడీ తిప్పి ఆయన వచ్చినదికి ఎంతో రియాక్షన్ ఇచ్చి మళ్ళీ అటు సైడ్ ఆయన పక్కన తిప్పితే మాకు అది తెలిసిపోతుంది. మీరే డిఫరెంట్ చేసుకుంటే మాకెలా తెలిసి? తర్వాత ఆయన వచ్చినప్పుడు అట్లీస్ట్ మీ బాడీ లేదు చూపించాలి. ఆయన వచ్చారు, టచ్ అప్ చేసినారు, అట్లీస్ట్ చిన్న జర్కా అది ఇవ్వాలి. చేయి పట్టుకోవడంలే అదంత షాక్ చూపించవచ్చు, ఏదైనా చూపించవచ్చు. ఇప్పుడు ఇది కెమెరా, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ వచ్చారు, ఓకే. ఇప్పుడు ఆయన ఇక్కడ పట్టుకున్నారు అనుకోండి, నేను ఇక్కడే రియాక్షన్ ఇస్తే కెమెరాకి ఎలా తెలుసు? తెలీదు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇట్రేస్తే టక్కుని ఇక్కడ చూసి మళ్ళీ అటు ఒక్కొక్క రియాక్షన్ కి ఇక్కడ ఎక్కడెక్కడ టచ్ చేస్తారో అలాగే ఇస్తే మాకు అర్థం అయిపోద్ది. నవ్వనే అవసరం లేదు, కానీ అది మీరు ఇవ్వలేదు, మాకు ఎలా తెలుస్తుంది? తర్వాత రియాక్షన్స్ పేతాస్ బాగుంది, కానీ కొంచెం హార్ష్ గా ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుందేమో. అది ரொம்ப చాలా డల్ గా అయిపోయి మూమెంట్ కూడా చాలా స్లో బ్యాలే లాగా ఉంది అది. బట్ ఇట్స్ ఓకే, బాగుంది. బాయ్స్ తర్వాత కొంచెం చూసుకోండి, అమ్మాయి ఇక్కడ ఉంది, పక్కన ఇద్దరు ఉన్నారు, అండ్ లాస్ట్ లో ఎడ్జ్ లో ఇద్దరు ఉన్నారు. ఎలాగ అది ఫ్రేమింగ్? మీరు పెద్ద మైనస్, ఇప్పుడు అది మీరే చూసుకోవాలి. అమ్మాయి ఛాన్సే లేదు, షీస్ ఇన్ హర్ ఓన్ వరల్డ్. అలాగున్నప్పుడు మీరు అది అమ్మాయి ఎక్కడ వెళ్తారో అది ఆ మూమెంట్ తక్కనట్టు మీరే మూవ్ చేసుకోవాలి. మా పని అది. ఓకే, నెక్స్ట్ టైం ఇది చేయవద్దు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ గారు ఇచ్చిన కమెంట్స్ అన్ని గుర్తున్నాయి కదా? ఓకే, మార్క్స్ ఇవ్వడానికి, కమెంట్స్ ఇవ్వడానికి అందమైన భామలు రెడీగా ఉన్నారు. ముందుగా అనన్య. కోఆర్డినేషన్ నిజంగానే ఒక్క చోటే కాదు, నువ్వు బాయ్స్ తో చేసినప్పుడు కూడా మిస్ అయినట్టు అనిపించింది నాకు, బట్ ఇట్ వాస్ ఓకే. థ్యాంక్ యూ అనన్య. సో ఎన్ని మార్కులు వేస్తున్నారు మీరు? అవుట్ ఆఫ్ 25, 17 out of 25. రమ్య. హాయ్ సోనియా. హాయ్. సో తిని చెప్పినట్టే సేమ్ పాయింట్స్ నాకు కూడా, మాస్టర్ కూడా చెప్పారు ఆల్రెడీ. సో అంతే, ఇట్ వాస్ నైస్. ఓకే, 17 again, 17 out of 25. कीर्ति. हाय सोनिया. हाय. ये सैड सॉन्ग था, एक्सप्रेशन अच्छा लगा, गुड एक्सप्रेशन. ओके. मोमेंट थोड़ा आई थिंक सॉन्ग के हिसाब से स्लो था, बट ओके, गुड, नाइस. 18 out of 25. थैंक यू. करिश्मा. हाय. आई थिंक सॉन्ग के हिसाब से यू डिड वेल, शायद और एक्सप्रेशंस कर सकती थी, but I quite liked it. It was different. I'm bored of seeing everybody just jumping so much. It was nice to see something different. So 17 out of 25. So నలుగురు కలిపి out of 100 మీ స్కోర్ ఎంత చూద్దాం? 69 out of 100. సోనియా అండ్ జాకీ not very happy. yes. ఇంకా బాగా చేయాలి. ఇంకా బాగా చేయాలా? yes. చేస్తారా? yes. చేయండి. SMS కూడా చెప్పండి. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SONIYA సోనియా అని టైప్ చేసి 57575 కి SMS చేయండి ప్లీజ్. SMS చేసేయండి, పాపం అంతలా అడుగుతుంది కదా. అండ్ సోనియా అండ్ జాకీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సోనియా అటు నువ్వే ఇటు నువ్వే అంటూ నన్ను అలా చూస్తూ పాడిందే. ఐ విష్. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరితో చూద్దాం వచ్చిన బ్రేక్ తర్వాత. ఆన్ నాచో రే.